ప్రకృతిలోని ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. పట్టణాలలో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. ఇవి గుబురు పొదల్లోనూ డొంకల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడక్కడ వేస్తుంటారు. ఈ నల్లేరులో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు, ఖనిజాలు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఈ నల్లేరు సహాయపడుతుంది. ఈరోజు నేను నల్లేరు కారం చేస్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ నల్లేరు కారము నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటువంటి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ముందుగా చేతి వేళ్లకు నూనె రాసుకుని కాడల పీచు తీసుకోవాలి. చాకుతో పీచు తొలగించుకుంటే మంచిది, లేదంటే దురదను కలిగిస్తాయి. ఈ నల్లేరుతో నల్లేరు కారం, పప్పు, కూర, పులుసు, అలాగే కషాయం, వడియాలు కూడా చేసుకుంటూ ఉంటారండి. ఈ నల్లేరు ఆరోగ్య ప్రయోజనాలు కానీ తెలిస్తే మీరు ఖచ్చితంగా నల్లేరు కారం కానివ్వండి, మీకు నచ్చినటువంటి రెసిపీ తప్పకుండా చేస్తారు. పీచు తీసేసి పెట్టుకున్న నల్లేరు కాడలను ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. 1-2 సార్లు కడగాలి. మిక్సీ పట్టుకోవడం కంటే రుబ్బుకుంటే రుచి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ నల్లేరులో అన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించే ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. మినపప్పు, ధనియాలు వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు 1 కప్పు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు మన ఇష్టం అండి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను మాత్రం ఒక 12 కాయల్ని తీసుకున్నాను. బాగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో నల్లేరు ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదు. ఎందుకంటే లేతవే కదా అని నేను డైరెక్ట్గా వేస్తున్నాను. అవసరం అనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇవి బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జారులోనికి వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయల మిశ్రమాన్ని, అలాగే నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నల్లేరు ముక్కలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. నల్లేరు కారం రెడీ అయింది. ఈ నల్లేరుతో కారము, కూర, పప్పు, పులుసు కూర, అలాగే కషాయం, వడియాలు కూడా చేసుకొని తింటుంటారండి. ఏ రూపంలో చేసుకున్న నల్లేరు వల్ల కలిగేటువంటి ఉపయోగాలు కానీ తెలిస్తే, నల్లేరులో ఉండే ఔషధ గుణాలు కానీ తెలిస్తే, నల్లేరుని ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి మీరు తప్పక ట్రై చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దూస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.